వెళ్ళు లోపలికి, పైనుండి దిగొస్తుందేమో, త్వరగా వెళ్ళు. అయ్యో కోణానికి వచ్చేసాడు. యో లోపలికి వచ్చి కలిపయ్యా. ఎడిమిరుగాయ్, ఏంద్ర ఆపకుండా పోస్తూ ఉన్నా? అది వచ్చిందో చుక్క కూడా రాదు. తొందరగా లోపలికెళ్ళు. లోపలికెళ్ళు, ఎవరు బయటికి రాకూడదు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మగాళ్ళు ఎవరు బయటికి రావద్దు. ఎవరైనా బయట ఉంటే లోపలికెళ్ళండి. ఏందబ్బా ఈ శబ్దం? పిల్లి పిల్లను గ్రవ్వుతున్నట్టు ఉంది. ఎటువైపు నుండి వస్తుంది? ఎవడ్రా వీడు? ఈ వేళప్పుడు ఊతున్నాడు. ఎవరోయ్యా నువ్వు? ఎంత వెలుతుల్లో కూడా నల్లగా కనపడుతున్నావు. ఇదిగో ఇక్కడ కూర్చోకూడదు, బయలుదేరు బయలుదేరు. నీకనయ్యా చెప్తుంది. అయ్యయ్యో, ఊదు ఊదు. అది గనక కిందకు దిగొచ్చిందో నీ పిల్లను గ్రోవుని పీక్కొని నిన్ను ఉఫ్ఫు ఉఫ్ఫు ఊదేస్తుంది. ఎవరయ్యా అది? అయ్యో, అది కిందకు దిగొస్తుంది. పారిపో, అది పట్టుకుందో నిన్ను పిండి పిప్పు చేస్తుంది. పారిపో పారిపో, ఆ రెండు మధ్య ఆదమరిస్తే పంచి లాగేసేలాగుంటే. ఓయ్యాహో, పారిపో. సుబ్బమ్మ, ఆదమ్మ, పాపారావు, సుబ్బారావు అందరూ పరిగెత్తుకురండి పరిగెత్తుకురండి. ఏదేదో అయింది. రారా మూసుకొని. ఎవరో తెలియదు కానీ అదేదో దెయ్యాల సినిమాలో వచ్చే మాంత్రికుల్లో ఉన్నాడు. మా అనుకుంటపురాన్ని కాపాడడానికి వచ్చిన పుణ్యాత్ముడు బాలకృష్ణ. ఇన్ని రోజులు వినపడిన శబ్దం ఈ రోజు ఆగిపోయిందయ్యా. ఈ కొండ వెనకాల పెద్ద కోట ఉంది. ఆ కోటలో ఉన్న ఆత్మను లేపడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళెవరికీ తెలీదు ఆ కోటలోకి వెళ్లకుండా ఆత్మను లేపడం అసంభవం. ఒకవేళ ఆ ఆత్మను ఎవరైనా లేపితే మీ అందరినీ నాశనం చేస్తుంది. స్వామి, మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి. అది నా వల్ల కాదు. ఈ వస్త్రంపై ఒక చిత్రం గీశాను. అతనొక్కడే మిమ్మల్ని కాపాడగలడు. అతన్ని ఎలాగైనా వెతికి పట్టుకోండి. ఈ మహానుభావుడు ఎవరు, ఎక్కడున్నాడు? ఒక్క గ్లామర్ ఫోటో కూడా లేదేంటి? ఎవరమ్మా నువ్వు? నా పేరు పూజ. కొత్తగా పనికి చేరాను. తిని చూసి ఎలా ఉందని చెప్పండి. ఇదిగో తీసుకో.
ఆ కింద పడ్డ చిల్లర్ని చూసిన తర్వాతే తనకి తెలిసింది వాడొక చిల్లరోడని. ఆ చిల్లరోడ్ని ఆ చిల్లర్ని రెండింటిని తీసుకుందామా వద్దా అని తన మనసులో ఒక పెద్ద ఘర్షణ. సార్ నీళ్ళ లారీ వచ్చిందా? సార్ మీకు అసలు బుద్ధే లేదా సార్? స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు వచ్చి నీళ్ల లారీ వచ్చిందా కుప్ప లారీ వచ్చిందా అంటున్నారు. మీరే వాళ్ళు చూడొచ్చుగా. అవునవునవునవునవును సార్, పెద్ద బాహుబలి కథ రాస్తున్నారు. తీసేదే బిట్టు సినిమా, ఇందులో ఫీలింగ్ వేరే. హు! బాహుబలి కూడా 10 మంది కలిసి కూర్చొని రాసేయచ్చు, కానీ ఇలాంటి కథలన్నీ గుంపుగా కూర్చొని అస్సలు రాయలేం బాస్. చిన్నప్పటి నుంచి మనం చూసింది చదివింది గుర్తు చేసుకుని లోపల నుంచి ఫీల్ అయితేనే వస్తుంది. అయినా మీలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా తెలుస్తుంది? మీరు ఫీల్ అవుతున్నారో లేదో, మిమ్మల్ని చూసిన రోజు నుంచి నేను బాగా ఫీల్ అవుతున్నాను సార్. వై వై వై? మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నారు సార్? ఏమన్నాను? ఐ ఆమ్ డైరెక్టర్ ఏ భారతి. మీరు ఏ భారతి అన్నప్పుడే నేను అంచనా వేసి ఉండాల్సింది సార్. నువ్వు ఖచ్చితంగా ఏ సినిమాని తీస్తావని ఇది తెలుసుకోలేకపోయానే. కర్మ, డైలీ ఉదయాన్నే ఈ చెత్తను చూడాల్సి వస్తుంది. ఒక డైరెక్టర్ అంటే కె రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, రాజమౌళి, లేదా ఒక క్రిస్టోఫర్ నోలన్ ఫోటోనైనా పెట్టుకుని ఉండొచ్చు. ఎవరు సార్ వీళ్ళు? ఎక్కడి నుంచి వీళ్ళని నేర్కొచ్చారు సార్? ఏరుకొచ్చానా? హలో సార్, అవన్నీ నా రెఫరెన్స్, ఎన్నో ఏళ్ల శ్రమ. ఇక నుంచి మీరేం చెప్పాలనుకున్నా డొంక తిరుగుడుగా చెప్పక్కర్లా, స్ట్రైట్ గా నా మొహం మీద చెప్పండి. అయ్యో, ఇంతకు మించి మొహం మీద చెప్పాలంటే ఇదిగో ఇలాగే చెప్పాలి. ఇదే సార్, ఇప్పుడు మీరు కోపంతో టవల్ తీశారు కదా, ఇది నార్మల్ ఫిల్ము. దీన్నే హీరోయిన్ తీసిందంటే మనం తీసే ఫిల్ము అంతే. అయ్యో, ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో. ఏంటి మేనేజర్ పొద్దునే ఫోన్ చేస్తున్నాడు? హలో. ఏయ్ డైరెక్టర్, నేనొచ్చి అరగంట అయిందయ్యా. మంచి గడి దాటక ముందే అర్జెంటుగా కిందకి రావయ్యా. సార్ నేను రెడీగానే ఉన్నాను, 2 minutes లో వచ్చేస్తాను సార్. కథ చెప్పి ఓకే చేయిస్తున్నాం, అడ్వాన్స్ తీసుకుంటున్నాం, వెంటనే కెమెరామ్యాన్ ని మార్చేస్తున్నాం. అదంతా తర్వాత చూసుకోవచ్చు, ముందు టైం కీపప్ చేయట్లేదే సార్. రండి సార్. పొట్టి బుడంకాయ ఇచ్చానంటే మొహం చూడు, బాత్రూమ్ అంటారా ఇది? ఎరా, నీ అవ్వ నీకెక్కడ ఉచ్చబోయాలో నేర్పించదు, కానీ ప్రతి నెల అద్దె మాత్రం అడగడానికి వచ్చేస్తది. ఏం తాగేవరా ఇంత వేడిగా ఉన్నాయి? అవునరా, 3 నెలలుగా 10 రూపాయలు కూడా ఇవ్వడానికి గతి లేదు. కానీ మాట చూడు, మాటలు. ఇదిగా మా మనవడు పోస్తుంది కూడా సూపర్ గా కడుగు. సరే కడిగేసి రండి, ఎలా పగ తీర్చుకుంటుందో చూడు. సార్ కొంచెం నీట్ గా కడిగి రండి.